గన్స్ లో బుల్లెట్ల న్యూస్ లో ఫైర్ల ఇదే YK47 నేను మీ సుష్మా. పారుపూడి వీరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం, మంత్రి లోకేష్ కాకినాడ పర్యటన ఏర్పాట్లు, అరకు చలి ఉత్సవాలు, ఆలయ శుద్ధి కార్యక్రమాలు, తిరుమల లడ్డీ కల్తీ నెయ్యి వ్యవహారం ఇలాంటి 47 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో ఈరోజు YK47 రెడీగా ఉంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో పారుపూడి వీరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. కుల మతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. మెట్టినింటి నుంచి అమ్మవారి విగ్రహాన్ని మంత్రి పార్థసారథి చేతుల మీదుగా బయటకు తీసుకురావడంతో తిరునాళ్ల మహోత్సవం ప్రారంభమైంది. ఉయ్యూరు పురవీధుల వెంబడి భక్తులకు దర్శనమిస్తూ అమ్మవారు పుట్టింటికి చేరుకుంటారు. 15 రోజుల పాటు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలని మంత్రి కొలుసు పార్థసారథి ఆకాంక్షించారు. ఏలూరు జిల్లా నూజివీడులోని స్త్రీ శక్తి భవన్లో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సమావేశం నిర్వహించారు. మహిళలే ఆర్థిక ప్రణాళికలు గొప్పగా రచించగలరని చెప్పారు. పురుషులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయని, మహిళలకు 100% బ్యాంకు రుణాలు అందుతున్నాయన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు బృహత్తర ప్రణాళిక నిర్వహించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. మేడారం మహాజాతర ఏర్పాట్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బైక్లపై తిరుగుతూ సందర్శించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టిన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా జంపన్న వాగు దగ్గర భక్తుల స్నానాలకు కల్పించిన సౌకర్యాలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జాతర నిర్వహణ సజావుగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విజన్ 2047 లక్ష్యాలను సాధించే దిశగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. వృధా ఖర్చులకు ఆస్కారం లేకుండా పథకాల అమలుకు అవసరమైన బడ్జెట్ను ఖచ్చితత్వంతో రూపొందించాలన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై వ్యవసాయ శాఖ సెక్రటరీ, డైరెక్టర్, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలు సమగ్రంగా సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రేపు మంత్రి లోకేష్ కాకినాడ జిల్లా పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని ఎంపీ సానా సతీష్ బాబు అధికారులు, పార్టీ శ్రేణులకు ఆదేశించారు. మంత్రి పర్యటన కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లను టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు. వలసపాకల దగ్గర నూతనంగా నిర్మించిన కోరమండల్ ఆసుపత్రిని మంత్రి ప్రారంభిస్తారని, అక్కడి నుంచి అచ్చంపేటలోని మెడికవర్ ఆసుపత్రి దగ్గర నిర్వహించే టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని ఎంపీ సతీష్ బాబు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన పొగాకు రైతులు కలిశారు. కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకు, సిగరెట్లపై విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ పెంపుతో పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల పొగాకుకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయని, కొనుగోలు తగ్గి తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై జగన్ కు వినతి పత్రం అందజేశారు. రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి భూములిచ్చిన ఉండవల్లి గ్రామానికి చెందిన 16 మంది రైతులకు రాయపూడిలోని ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ విధానం ద్వారా 21 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 13 నివాస ప్లాట్లు కాగా 8 వాణిజ్య ప్లాట్లు. ఈ నేపథ్యంలో రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు సిఆర్డీఏ అధికారులు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సిఆర్డీఏ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వసంతరాయుడు కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు చలి ఉత్సవాలను సాంస్కృతిక శాఖ చైర్మన్ గంగులయ్య ప్రారంభించారు. అరకులో అన్ని రాష్ట్రాల గిరిజనులు వారి కళాకృతులను చూడడం ఆనందంగా ఉందన్నారు. తమ హయాంలో ఈ ఉత్సవాలు జరగడం సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోవడం విచారం కలిగిస్తుందన్నారు. రేపు డిప్యూటీ సీఎం పవన్ వస్తారని ఆశిస్తున్నామని గంగులయ్య తెలిపారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లిలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని బాబా వారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని ఓ ఉత్సవంలా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. దేవుడు అందరికంటే గొప్పవాడని, ఆలయాల విషయంలో రాజకీయాలు చేయడం తగదని ఎమ్మెల్యే యార్లగడ్డ హితవు పలికారు. కాకినాడ జిల్లా సామర్లకోటలోని శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆలయ ఈవో బల్లా నీలకంఠం, ధర్మకర్తల మండలి చైర్మన్ జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో పెద్దాపురం ఆర్డీఓ రమణ అధ్యక్షతన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు జరిగే ఉత్సవాలకు అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని పలు ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. మహాపాపం నిజమని 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగించారని, 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. ఫ్లెక్సీలపై మాజీ సీఎం జగన్తో పాటు టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఫోటోలను వేశారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు అంశం పిడుగురాళ్లలో చర్చనీయాంశమైంది. పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో జగన్ తప్పు చేయించి పాపభీతి లేకుండా బుకాయిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ సిట్ విచారణలో చేసిన పాపాలు బట్టబయలు అయ్యాయని చెప్పారు. ఈ విషయంలో తెరవెనుకున్న అసలు పెద్దలు గద్దలు త్వరలోనే జైలుకెళ్తారని తెలిపారు. చుక్క పాలు లేకుండా రసాయనాలతో కల్తీ నెయ్యి వాడి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని దేవినేని ఉమా తెలిపారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీ చేపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన కల్తీ నెయ్యి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తిరుపతి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి 4 కాళ్ల మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో పూర్తిగా నెయ్యి కల్తీ జరిగిందని విచారణ పూర్తి చేసి నిగ్గు తేల్చారని చెప్పారు. సుమారు 500 మంది ర్యాలీలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యితో వైసీపీ నేతలు మహాపాపానికి వడిగట్టారని టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారిని ఆ దేవుడు కూడా క్షమించడని తెలిపారు. కల్తీ నెయ్యికి కారకులైన వైవి సుబ్బారెడ్డి నీతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైవి సుబ్బారెడ్డికి తెలియకుండా కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందా అంటూ ప్రశ్నించారు. చేసిందంతా చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఎంఎస్ రాజు ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలోని శ్రీ వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. గత వైసీపీ హయాంలో టీటీడీలో వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యితో అపవిత్రం చేసిన దుర్ఘటనను ఖండిస్తూ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తిరుమలగిరి శ్రీ వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆలయ ప్రాంగణం, మెట్ల మార్గాన్ని నీళ్లతో శుద్ధి చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ జరిగిందన్న విషయాన్ని సిట్ ధృవీకరించిందని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు తెలిపారు. ఏలూరు జిల్లా భీమడోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుమలలో శ్రీవారి లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు సంస్థ తేల్చిందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. ఈ సందర్భంగా దేవాలయాల శుద్ధీకరణ చేయడమే కాకుండా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నామని చెప్పారు. 2019-24 మధ్యలో జగన్ ప్రభుత్వం అధికారంలో 5 ఏళ్ల కాలంలో టీటీడీ లడ్డూలో నాణ్యత లోపాలు ఉన్నాయని తెలిపారు. డబ్బుల కోసం జగన్ మతాన్ని కూడా వదిలిపెట్టలేదని ఆమె ఆరోపించారు. టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో టీడీపీ నాయకులు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రమైన లడ్డూ నెయ్యిని కల్తీ చేసిన దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరించిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీలో అన్ని వ్యవస్థలను సరిచేస్తూ వస్తోందని వెల్లడించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో కోనేరు సెంటర్ నుంచి భద్రాద్రి రామాలయం వరకు తిరుమల లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ వ్యవహారంలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుద్ధీకరణ పాదయాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా శ్రీ భద్రాద్రి శ్రీరాముల వారి ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన సిట్ బృందం నిజాలను బహిర్గతం చేయడంతో ప్రజలకు దోషులు ఎవరనేది తెలిసిందని వివరించారు. తిరుమల అలిపిరి దగ్గర వైసీపీ నాయకులు పోలీసులకు మధ్యలో వాగ్వాదం చోటు చేసుకుంది. టీటీడీ వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అసత్య ప్రచారం చేశారని ఆరోపించారని, కానీ కల్తీ జరగలేదని సిట్ విచారణలో స్పష్టమైందని తెలిపారు. కోట్లాది మంది భక్తులకు ముడిపడిన అంశం కాబట్టి అలిపిరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవేలగాడ గ్రామంలో తుమ్నలపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. చైర్మన్గా డిఎస్విఎల్ఎన్ రాజు, డైరెక్టర్లుగా లోగీశ్వర్ శ్రీను, పతివాడ గోవిందరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి నాయుడు, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు హాజరయ్యారు. రైతుల ఆదాయం పెంచే విధంగా సహకార సంఘాలు ముందడుగు వేయాలని, ప్రతి రైతుకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. తిరుమలలో జంతువుల కొవ్వు కల్తీ జరగలేదని సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. జంతువుల కొవ్వు కల్తీ కలిసిందని చంద్రబాబు ఆరోపణలను ఇప్పుడు వెనక్కి తీసుకుంటారా అని ప్రశ్నించారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన ఇద్దరు నేతలు భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చూసిన చంద్రబాబు, పవన్ కు ఆ తిరుమలేశుడు తగిన రీతిలో బుద్ధి చెబుతారంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం కందులకు 8,000 మద్దతు ధర నిర్ణయించిందని, దళారులను నమ్మి మోసపోకుండా రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించి వరికి ప్రత్యామ్నాయంగా సన్ఫ్లవర్ ఆయిల్ ఫామ్, పప్పు దినుసులు సాగు చేస్తే భూసారం పెరుగుతుందని చెప్పారు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం దగ్గర శిక్షణ కాలేజ్ మరమ్మతులు, గూడూరు బస్టాండ్ ఆధునికీకరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ రోడ్డు రవాణా సంస్థ నెల్లూరు జోన్ బోర్డు డైరెక్టర్, జోనల్ చైర్మన్ ఎస్ సురేష్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో మొత్తం 56,860 మంది వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నారన్నారు. డ్రైవర్, కండక్టర్కు నైట్ అవుట్ అలవెన్స్ మంజూరు చేయడం ద్వారా ఉద్యోగికి సగటున 2 నుంచి 5,000 వరకు ఆర్థిక ప్రయోజనం కలిగిందని చెప్పారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు జీవితాంతం ఈహెచ్ఎస్ వైద్య సేవల ద్వారా ఆరోగ్య భద్రత కల్పించిందని వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో రథం ఊరేగింపు కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక తిరు కళ్యాణోత్సవాలను పురస్కరించుకుని మాడవీధుల్లో స్వామి, అమ్మవార్లు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చిలో ఘనంగా నిర్వహిస్తారు. 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన రథోత్సవం కోసం ఉపయోగించే తాడును కాకినాడ జిల్లా తాళ్లరేవులో తయారు చేస్తున్నారు. 2 టన్నుల బరువు గల ఈ తాడును 300 మంది వారం రోజుల పాటు శ్రమించి తయారు చేసి అనంతరం ప్రత్యేక వాహనంలో కదిరికి తరలిస్తారు. తిరుమల శ్రీవారిని ఇండోనేషియా రాజు జోడో విడోడో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే భక్తులు ఆయన ధరించిన బంగారు ఆభరణాలు, చేతివేళ్ల గోళ్లను చూసి ఆశ్చర్యపోయారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో అపచారం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెళ్లి దుస్తుల్లో వచ్చిన జంట గొల్ల మండపానికి అతి సమీపంలో ఫోటో షూట్లో పాల్గొన్నారు. నుదుటిపై ముద్దులు పెట్టుకుంటుండగా వీడియోలు, ఫోటోలు తీశారు. అలాగే గొల్ల మండపం నుంచి అఖిలాండం వరకు నడుస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, భక్తులు మండిపడుతున్నారు.
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మలయనూరు పురాతన ఆలయాల దస్త్రాలు పురావస్తు అధికారుల చేతుల్లో మగ్గిపోతున్నాయి. ఈ ఆలయాలను ప్రభుత్వ జాబితాలోకి చేర్చాలని జిల్లా పురావస్తు శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపినప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల పర్యాటకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఈ పురాతన కట్టడాలను ప్రభుత్వ జాబితాలోకి చేర్చి ఆలయ జీర్ణోద్ధరణకు నిధులు మంజూరు చేయాలని కుందుర్చి మండల ప్రజలు కోరారు. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 116 రూపాయలు సహాయం చేద్దాం, అమరావతికి జీవం పోద్దామంటూ ఏలూరు జిల్లా ముదినేపల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా అమరావతి నిర్మాణానికి సహాయం చేసిన వారి కాళ్లు కడిగి సత్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల QR కోడ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ను డాక్టర్ మనోజ్ కాళ్లు కడిగి సత్కరించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరిచే దిశగా తడి పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి సంపద సృష్టి కేంద్రాలకు తరలించేందుకు వీలుగా 8 నూతన ఈవీ ఆటోలను కాకినాడ జిల్లా కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల్లోని ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తలను సేకరించి చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలకు తరలించడానికి 6 మండలాలకు 8 ఈవీ ఆటోలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనకాపల్లి జిల్లా నాతవరం ఎస్సీ కాలనీలో బ్రది చిన్నరాజు ఏర్పాటు చేసిన జనసేన జెండా దిమ్మను జనసేన సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు, నర్సీపట్నం మున్సిపాలిటీ జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య, సీనియర్ నాయకులు అద్దేపల్లి గణేష్ ప్రారంభించారు. గ్రామాల్లో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ట్రంక్ రోడ్డు గుంతలకు మోక్షం కలిగింది. సింగరాయకొండలోని పాకల రోడ్డు నుంచి కందుకూరు రోడ్డు సెంటర్ వరకు రోడ్డు వైండింగ్ పనులు మొదలయ్యాయి. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చొరవతో సుమారు 3 కోట్ల వ్యయంతో నూతన రోడ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కూటమి నాయకుల సమక్షంలో రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. విజయనగరం జిల్లాలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఎస్కోటలో హోంగార్డ్ నెట్టి శ్రీనివాసరావు నివాసంలో తనిఖీలు చేసింది. అక్రమ సంపాదనతో ఆయన భారీగా డబ్బు ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో విజయనగరం గొర్రెలతో పాటు విశాఖలో 2 చోట్ల తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాసరావు సుమారు 15 ఏళ్లుగా హోంగార్డ్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డిసిపల్లి ఎస్సీ కాలనీలో 2 గృహాల్లో విజయవాడకు చెందిన స్పెషల్ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తిరుపతి జిల్లాకు చెందిన నల్లిపోగు తిరుమలేశు రేణిగుంటలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తుండగా కొన్ని అభియోగాల వల్ల అతని ఇంటిపై సోదాలు చేశారు. దీనిలో భాగంగా ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లలో డాక్యుమెంట్లు ఉండడంతో కోర్టు ఆదేశానుసారం ఎస్సీ కాలనీకి చెందిన నల్లిపోగు శ్రీనివాసులు, నల్లిపోగు రమణయ్య ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కడప జిల్లా ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు నినాదంతో DYFI, SFI, KVPS ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టిపీడిస్తోందని, దాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని DYFI రాష్ట్ర కార్యదర్శి రాము తెలిపారు. డ్రగ్స్ సేవించడం వల్ల తమ బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో శర్భవరం గ్రామంలో రైతులతో ఇండ్ గ్యాప్ పొలం బడి కార్యక్రమం నిర్వహించారు. 14 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు అవగాహన కల్పించినట్లు దేవీపట్నం వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇండ్ గ్యాప్ పొలం బడిలో 22 మంది రైతులను చేర్చి వారికి రిజిస్ట్రేషన్ చేయించామని చెప్పారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం యామగానిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నివారణ, నైతిక విలువలు, క్రమశిక్షణ, లక్ష్య సాధన, గుడ్ బ్యాడ్ టచ్ వంటి అంశాలపై వివరించారు. డ్రగ్స్ వినియోగంతో కలిగే అనర్థాలను కూడా తెలియజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో డ్వాక్రా సంఘాల గ్రూపులు మానవత్వం చాటుకున్నాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 7వ వార్డుకు చెందిన దిల్షాద్ అనే యువతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో గ్రూపు సభ్యులు 1,25,000 వివరాలు సేకరించి ఎమ్మెల్యే అమర్నాథ్ చేతుల మీదుగా బాధితురాలకు అందజేశారు. ఈ సందర్భంగా తమ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందించిన గ్రూప్ సభ్యులకు దిల్షాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రైతులు రోడ్డెక్కారు. ORRకి తమ పంట పొలాలు ఇవ్వమంటూ
పొన్నవరం క్రాస్ రోడ్ దగ్గర రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. రైతులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. బలవంతంగా భూసేకరణ చేయొద్దని 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు 60 రోజులు గడువు ఇవ్వాల్సి ఉండగా కేవలం 21 రోజులు మాత్రమే గడువిస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా దర్శిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్టు ఆరోపణలపై నిరసనగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు తొలగించి బహిరంగంగా తగలబెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫ్లెక్సీలను తీసి తగలబెట్టడం చట్ట విరుద్ధమని ఎస్ఐ మురళి తెలిపారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో లోటస్ జిమ్ నిర్వాహకుడు రమేష్ నాయక్ నిర్వాకం బయటపడింది. సోషల్ మీడియా ద్వారా అశ్లీల వీడియోలు, ఫోటోలు పెట్టి ఓ కానిస్టేబుల్ భార్యను వేధింపులకు గురిచేశాడు. దీంతో అతని వేధింపులు తాళలేని మహిళ తన భర్తకు విషయాన్ని తెలిపింది. రమేష్ నాయక్ జిమ్ దగ్గరకు భర్తతో వెళ్లి బయటకు లాక్కొచ్చి పోలీసులకు అప్పగించారు. రమేష్ నాయక్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోనే IIIT కొనసాగించాలని కనిగిరి వద్దు ఒంగోలు ముద్దు అంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సంతనూతలపాడు మండలం పేర్నిమిట్ట పరిధిలోని IIIT దగ్గర స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ధర్నా చేశారు. తరగతులు బహిష్కరించి నల్ల రిబ్బన్లతో గేట్ బయట నిరసన తెలిపారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా రాజకీయ నాయకులు నిర్ణయాలు మానుకోవాలని, ఒంగోలు ప్రాంతంలో IIIT కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా నరసనపల్లి గ్రామంలో త్రాగునీటి కోసం దళితులు, గిరిజనులు సచివాలయం దగ్గర ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. గ్రామంలో 45 దళిత, 10 గిరిజన కుటుంబాలు ఉన్నాయని, తాగేందుకు గుక్కెడు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో త్రాగునీరు లేకపోవడం దురదృష్టకరమని వాపోయారు. ఎన్నో ఏళ్ల నాటి నుంచి మంచినీటి పథకం శిథిలావస్థలో ఉందని, దాని స్థానంలో కొత్త మంచినీటి పథకం మంజూరు చేయాలని కోరారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం విద్యుత్ నగర కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. గత 3 నెలల నుంచి త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం శూన్యమని మండిపడ్డారు. కుందుర్పి నడిబొడ్డున ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడి నిరసనను విరమింపజేశారు. తిరుపతిలో సుమతి శతకం మూవీ టీం సందడి చేసింది. సినిమా ట్రైలర్ను శ్రీవారి పాదాల చెంత ఉంచి చిత్ర యూనిట్ సభ్యులు రిలీజ్ చేశారు. బుల్లితెర నుంచి వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్న తనను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని చిత్ర హీరో అమర్దీప్ తెలిపారు. కుటుంబ కథాంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఫిబ్రవరి 6న సుమతి శతకం పేరుతో రాబోతున్నట్టు చెప్పారు. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో మరోసారి గజరాజులు బీభత్సం సృష్టించాయి. దోణిమడుగు గ్రామంలోని పంట పొలాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. సుమారు 100 ఎకరాలను పైగా వరి నారును నాశనం చేశాయి. దీనివల్ల మునిస్వామి, వెంకటరెడ్డి, నాగిరెడ్డిలతో పాటు మరో 12 మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కష్టపడి సాగు చేసిన పంట గజరాజుల పాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. That's all for now. Keep watching YK News. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.